నమస్తే ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీనాస్త్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. మన ఇంటికి చుట్టాలు ఎవరు వచ్చినా పిల్లలు స్వీట్ కావాలని అడిగిన 5 నిమిషాలు ఈ స్వీట్ చేసి పెట్టచ్చు. టేస్ట్ అంటారా, చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుంది, అంత టేస్టీగా ఉంటుందండి. పాలు పంచదార వాడకుండా ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈ స్వీట్ని చేసుకుంటున్నాం. ఈ స్వీట్ ఎలా చేయాలో ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్వీట్ చేసుకోవడం కోసం బ్రెడ్ తీసుకోవాలండి. ఇది నార్మల్ బ్రెడ్ అండి, మిల్క్ బ్రెడ్ కాదు. మనకి ఏది అందుబాటులో ఉంటే ఆ బ్రెడ్ని తీసుకోండి. నేను 8 పీసెస్ని తీసుకున్నాను. మనం చుట్టూ ఉన్న బ్రౌన్ పీసెస్ని ఈ విధంగా తీసుకోవాలండి. ఇగోండి, నేను మొత్తం తీసుకున్నాను ఇలా. వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి, నేను చూపించే విధంగా. ఇగోండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని వీటిని మనం నెయ్యి వేసి వేయించుకోవాలి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక ఇందులో కొంచెం జీడిపప్పు పలుకుల్ని మనం దోరగా వేయించుకోవాలి. మీకు ఎంత నచ్చితే అంత జీడిపప్పు తీసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వీటిని వేయించుకోవాలి. ఇలా వేగితే సరిపోతాయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ని వేసి వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి వీటిని. ఇగోండి, ఈ విధంగా వేగితే సరిపోతాయి. వీటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మరి కొంచెం నెయ్యి వేసుకొని ఇందులో మిగతా బ్రెడ్ పీసెస్ని వేయించుకోవాలి. నెయ్యి సరిపోలేదండి, బ్రెడ్ పీసెస్ మీద నేను కొంచెం నెయ్యి వేసుకొని వేయించుకుంటున్నాను వీటిని. ఒక్కసారి కానీ ఈ స్వీట్ చేసి పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ కూడా ఇలానే చేయమంటారండి, అంత టేస్టీగా ఉందండి ఈ స్వీట్ అయితే. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇవి కూడా బాగా వేగిపోయామండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. అదే ప్యాన్లోకి మనం 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఏ కప్పుతో మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ తీసుకోవాలి. ఈ బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి, బెల్లం కరిగిపోతే సరిపోతుంది. ఇగోండి, బెల్లం మొత్తం కరిగిపోయింది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకోవాలి. ఫిల్టర్ చేసుకొని ఇదే ప్యాన్లోకి మనం ఆ బెల్లం సిరప్ని వేసుకోవాలి. ఈ బెల్లం కొంచెం మరిగాక అందులోకి మనం బ్రెడ్ పీసెస్ని వేసుకోవాలి. వేయించి పెట్టుకుని బ్రెడ్ పీసెస్ని ఇలా వేసుకోవాలండి. మనం బాగా కలుపుకోవాలి. నేను చూపించే విధంగా ఇలా చేసుకుంటే ఈ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి. ఈ స్వీట్ చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా సింపుల్. 5 నిమిషాలు మనం స్వీట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం నెయ్యి వేసుకోవాలి. నేను 1 స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను. మనం బాగా కలుపుకోవాలండి. ఇవ్వండి, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పలుకుల్ని ఇందులో వేసుకోవాలి. స్వీట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకుందాం. ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకుని అందులో కొంచెం నెయ్యి వేసుకొని మనం ఈ స్వీట్ని ఇందులోకి వేసుకోవాలండి. ప్లేట్కి అంటుకోకుండా ఉండడం కోసం మనం కొంచెం నెయ్యిని వేసుకోవాలి. గరిటతో సర్దుకోవాలండి, అలాగైతే నీట్గా కనిపిస్తుంది అనమాట. నేను జీడిపప్పుని కొంచెం పక్కన పెట్టుకున్నాను గార్నిష్ కోసం, వాటిని నేను ఇలా గార్నిష్ చేసుకుంటున్నానండి. ఎంతో హెల్దీ అయిన పాలు పంచదార వాడకుండా ఓన్లీ బెల్లంతో చేసుకునే బ్రెడ్ స్వీట్ రెడీ అయిపోయిందండి. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మన ఇంటికి చుట్టాలు వచ్చిన పిల్లలు స్వీట్ కావాలని అడిగిన 5 నిమిషాలు ఈ స్వీట్ చేసి పెట్టచ్చు. నోట్లో వేయగానే వెన్నలా కరిగిపోతుందండి. టేస్ట్ అంటారా, చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కానీ ఈ స్వీట్ చేశారంటే మళ్ళీ కూడా అలానే చేస్తారు, అంత టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. మరొక మంచి ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.